రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మధ్య తలెత్తిన ప్రోటోకాల్ వివాదం పంతాలు పట్టింపుల దిశగా పయనిస్తోంది. సరిగ్గా మహిళా దినోత్సవం రోజున రాష్ట్రపతి ద్రౌపది ముర్ము డార్జిలింగ్లో జరిగినటువంటి అంతర్జాతీయ సంతాల్ సమావేశానికి హాజరైతే ప్రభుత్వం తరపున సీఎం గాని, మంత్రి గాని, గవర్నర్ గాని హాజరు కాకపోవడంపై ముర్ము తీవ్రంగా మనస్తాపం చెందారు. అందుకు ప్రధాని మోదీ కూడా సంఘీభావం చెప్తూ మమత చర్యను తీవ్రంగా ఖండించారు. ఇది రాష్ట్రపతికి మాత్రమే కాదు, రాజ్యాంగానికి అవమానంగా అభివర్ణించారు. అందుకు మమత కూడా తానేమీ తక్కువ తినలేదంటూ స్వయంగా మోదీనే రాష్ట్రపతి ముర్ము పట్ల అవమానకరంగా వ్యవహరించిందంటూ ఓ పాత ఫోటోను సోషల్ మీడియాలో పెట్టడంతో ఈ విషయం తీవ్ర దుమారం రేపుతోంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ, మమతా బెనర్జీ వివాదం మరింత తీవ్ర రూపం దాలుస్తోంది. తాజాగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఫోటో ప్రూఫ్తో ప్రధానిని టార్గెట్ చేశారు. పశ్చిమ బెంగాల్లో రాష్ట్రపతి ముర్ము డార్జిలింగ్లో జరిగినటువంటి 9వ అంతర్జాతీయ సంతాల్ సమావేశానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమం ఇంటర్నేషనల్ సంతాల్ కౌన్సిల్ అనే ప్రైవేట్ సంస్థ ఆధ్వర్యంలో జరిగింది. అయితే రాష్ట్రపతి ఒక రాష్ట్రంలో పర్యటిస్తున్నప్పుడు ప్రోటోకాల్ పాటించడం తప్పనిసరి. అయితే రాష్ట్రపతిని ముఖ్యమంత్రి గాని, ఏ మంత్రి గాని స్వాగతించలేదు, ఆ కార్యక్రమంలో పాల్గొనలేదు. అలాగే గవర్నర్ కూడా హాజరు కాలేదు. అయితే గవర్నర్ సివి ఆనంద్ బోస్ ఆకస్మికంగా రాజీనామా చేయడం వల్ల అతను ముర్ము సమావేశానికి హాజరయ్యే ఛాన్స్ లేదు. దీంతో డార్జిలింగ్లో జరిగిన సంతాల్ సభలో రాష్ట్రపతి తీవ్రమైన ఆవేదన వ్యక్తం చేశారు. ముందుగా ఫిక్స్ అయిన ప్రదేశంలో కార్యక్రమం జరపకుండా ఆ స్థలం ఇరుకుగా ఉంటుందని చెప్పి సంతాల్ సమావేశాన్ని దూరంగా మరో ప్రదేశానికి మార్చారని, ఈ కారణం చేత సంతాలీలు అక్కడికి వెళ్లడం కష్టంగా మారిందని, ప్రోగ్రాం ఫెయిల్ చేసేందుకు ప్రయత్నించినట్టుగా ఉందని ముర్ము ఆవేదన వ్యక్తం చేశారు. మమత తనకు చిన్న చెల్లెలు లాంటిదని, ఆమె అంటే తనకు ప్రేమ ఉందని, కానీ ఎందుకో తన పట్ల ఆమె కోపం పెట్టుకున్నారని ఆవేదన చెందారు. बहुत बहुत धन्यवाद। मैं इसे आई देखने के लिए कि कैसे उन्होंने बोले थे ना कंजस्टेड है, वहां नहीं जा पाएंगे, इसलिए मैंने सोचा कितना कंजस्टेड है तो जगह दिलवाएंगे गवर्नमेंट से बोल के, लेकिन जगह दिलवाने का कोई नहीं, यहाँ तो इतने पर्याप्त है। तो मुझे पता नहीं, लेकिन मैं भी बंगाल का ही बेटी हूँ, बंगाल में बहुत क्यों आने ही नहीं देते। ममता दीदी मेरे बहन भी है, छोटे बहन है, पता नहीं मुझे कोई गुस्सा किए होंगे, इसीलिए वहां जाके प्रोग्राम करा। कोई बात नहीं, कोई गिला नहीं, कोई शिकवा नहीं, लेकिन वो भी आवाज रहे, आप लोग ठीक रहे। थैंक यू, थैंक यू। రాష్ట్రపతికి ఘోరమైనటువంటి అవమానం జరిగిందని, వ్యక్తిగతంగా ఆమెకు మాత్రమే కాదు రాజ్యాంగానికి కూడా తీరని అవమానం జరిగిందని ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్ వేదికగా తీవ్రంగా ఖండించారు. ఈ ఘటన అవమానకరమైందని, అసాధారణమైందని అభిప్రాయపడ్డారు. ప్రజాస్వామ్యం, గిరిజన సాధికారతలో నమ్మకం ఉన్న వారందరూ ఈ ఘటన పట్ల నిరాశ చెందారన్నారు మోదీ. రాష్ట్రపతి ట్రైబల్ కమ్యూనిటీ నుంచి వచ్చినవారని, ఆమె వ్యక్తపరిచిన బాధ, దుఃఖం దేశ ప్రజల మనసుల్లో గాఢమైన బాధ కలిగించాయని అన్నారు. బెంగాల్లోని టీఎంసీ ప్రభుత్వం అన్ని పరిమితులు దాటేసిందని, రాష్ట్రపతికి జరిగిన అవమానానికి ఆ ప్రభుత్వం బాధ్యత వహించాలన్నారు. సంతాల్ సంస్కృతిని ఇంత లైట్ తీసుకోవడం దురదృష్టకరమన్నారు. రాష్ట్రపతి పదవి రాజకీయాలకు అతీతమైందని, దాని పవిత్రతను గౌరవించాలని మోదీ అభిప్రాయపడ్డారు. ఈ వివాదానికి కౌంటర్గా మమతా బెనర్జీ ప్రధాని మోదీపై దాడి చేస్తూ 2024 నాటి ఒక ఫోటోను ప్రూఫ్గా చూపించారు. బీజేపీ దీన్ని ఫేక్ న్యూస్ అంటూ ఖండించింది. ఆ ఫోటోలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నిలబడుండగా ప్రధాని మోదీ కుర్చీలో కూర్చునున్నారు. ఆ ఫోటో 2024 మార్చి 31న ఎల్కే అద్వానీ ఇంట్లో ఆయనకు భారతరత్న అవార్డు అందజేసే సందర్భంలో తీసింది కావడం విశేషం. ఆ ఫోటోను ఉటంకిస్తూ మమత మాటల దాడి చేశారు. ప్రధాని రాష్ట్రపతి పదవిని గౌరవిస్తున్నట్లు గొప్పలు చెబుతున్నారని, కానీ ఆ ఫోటోలో దేశంలో మొదటి గిరిజన మహిళా రాష్ట్రపతి నిలబడి ఉండగా ప్రధాని సుఖంగా కూర్చున్నారని, రాష్ట్రపతి పట్ల మోదీకి ఏ పార్టీ గౌరవం ఉందో ఆ ఫోటోనే సాక్ష్యమని వ్యాఖ్యానించారు మమత. ఇక రాష్ట్రపతి రాక సందర్భంగా ప్రోటోకాల్ ఉల్లంఘన జరగలేదని, ఆ కార్యక్రమం ప్రైవేటు సంస్థ ఆధ్వర్యంలో జరిగింది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఆ సంస్థకు అనుమతి ఇవ్వలేదని మమత వివరణ ఇచ్చుకునే ప్రయత్నమూ చేశారు. బీజేపీ రాష్ట్రపతి కార్యాలయాన్ని రాజకీయాల కోసం దుర్వినియోగం చేస్తోందని మమత ఆరోపించారు. మమత ఎదురుదాడిని అటు బీజేపీ కూడా తీవ్రస్థాయిలో ఖండించింది. టీఎంసీ ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీ మళ్లీ పనిలోకి దిగిందని విరుచుకుపడింది.
భారతరత్న అవార్డు సమయంలో అధికారిక ప్రోటోకాల్ ప్రకారం అవార్డు అందజేసేటప్పుడు ఇతరులు కూర్చునుంటారని, ఎలాంటి ప్రోటోకాల్ ఉల్లంఘన జరగలేదని ఆ ప్రకటన పేర్కొంది. రాష్ట్రపతి, ప్రధాని, భారతరత్న అద్వానీ అవార్డు అందుకునేటువంటి గౌరవప్రదమైన క్షణాన్ని టీఎంసీ కుత్సిత రాజకీయాలకు దుర్వినియోగం చేస్తోందని ఆ ట్వీట్ ఖండించింది. పశ్చిమ బెంగాల్లో త్వరలో జరిగే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఇలాంటి ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారనే వ్యాఖ్యలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఒకవైపు ప్రక్రియ పేరుతో ఫేక్ ఓటర్ల తొలగింపు జరుగుతూ ఉండగా, మరోవైపు మమతా బెనర్జీ తీవ్రమైన ప్రభుత్వ వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో రాష్ట్రపతి పర్యటన కూడా మమతా బెనర్జీ రాజకీయంగా ఉపయోగించుకునేందుకు ప్రయత్నించడం, దాన్ని బీజేపీ నేతలు కూడా ఖండించడం వంటి అంశాలు రాష్ట్రంలో జరిగే ఎన్నికల ప్రక్రియను ఏ విధంగా ప్రభావితం చేస్తాయో చూడాల్సి ఉంది.